వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫస్ట్ నుంచి మా యొక్క ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భాగంగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి తేజ సజ్జా నటించినటువంటి మూవీ మిరాయి ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చి పిల్లల్ని పెద్దల్ని కూడా ఆకట్టుకుంటూ పిల్లలు ఆనందంతో మరియు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తీసుకొని సినిమాకి పోవటం అనేటువంటిది మనము గమనిస్తున్నాం అన్నమాట. ఈ కోణంలోనే రిలీజ్ అయినటువంటి దాదాపు ఫ్రైడే రిలీజ్ అయినటువంటి ఈ యొక్క మూవీ ఇప్పుడు దాదాపు ఫ్రైడే రిలీజ్ అయినటువంటి ఈ మూవీ ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 రోజుల లోపలనే దాదాపు కలెక్షన్స్లో భాగంగా దాదాపు 85 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయటం అనేటువంటిది ఒక పెద్ద హీరోలకు కూడా సాధ్యం కానటువంటి రేంజ్లో దూసుకుపోతున్నటువంటి మూవీ మిరాయి. ఇక ఆ కలెక్షన్ చూసి ఎంతటి అద్భుతమైనటువంటి కథతోటి మరియు కాన్సెప్ట్ తోటి విజువల్ గ్రాఫిక్స్ తోటి వచ్చినటువంటి ఈ యొక్క మిరాయి ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కోణంలో భాగంగా ఈ యొక్క మూవీ దాదాపు హిందీ బెల్ట్లో అయితే దాదాపు మంచి రేంజ్లోనే దూసుకుపోతూ ఉంది మిగతా లాంగ్వేజెస్లో కన్నా. ఫస్ట్ హనుమాన్ రిలీజ్ అయినప్పుడు కూడా హిందీలో ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరిగింది, ఆ తర్వాత తెలుగులో బాగా ఆడటం జరిగింది. మొత్తం ఓవరాల్గా ఓవర్సీస్ రేంజ్లో మంచి వసూళ్లు హనుమాన్ సాధించింది. అలాగనే ఇది కూడా స్లో అండ్ స్టడీగా స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క మిరాయి అనేటువంటి ఈ మూవీ కూడా అలాగనే ఆ రేంజ్కి దూసుకుపోవడంలో ఎటువంటి డౌట్ లేదన్నట్లుగా కూడా నిర్మాతలు ప్రకటించారు. అధికారికంగా వాళ్ళ యొక్క కలెక్షన్స్ని వాళ్ళు 82 క్రోర్స్గా వాళ్ళు పోస్టర్ కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 4వ రోజు గడిసే సమయానికి 100 క్రోర్స్ దాదాపు మ్యాక్సిమం గ్రాస్ వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ పబ్లిక్కి మౌత్ టాక్తోనే ఈ యొక్క మూవీ చేరుకున్నట్టు పబ్లిసిటీ అందుతున్నట్లు కూడా మనకు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే చూసినటువంటి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళు మౌత్ టాక్ తోటి ఈ యొక్క మూవీని ముందుకు తీసుకుపోతున్నట్లు కూడా మనకు అర్థమవుతుందన్నమాట. చక్కటి మూవీ తీస్తే తెలుగు ప్రేక్షకులు కాదు యావత్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఆదరిస్తారు అని మంచి ఉదాహరణగా ఈ యొక్క మిరాయి మూవీ మనము చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ యొక్క మిరాయి మూవీలో కొన్ని అద్భుతాలు ఉన్నాయన్నమాట. ఆ అద్భుతాలలో ఎస్పెషల్లీ ఈ మిరాయి మూవీలో కొన్ని అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. వాటిల్లో విచిత్రమైనటువంటి పేర్లు కానీ కొన్ని స్థలాలు కానీ లేకపోతే క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్ కానీ వాళ్ళ యొక్క నేమింగ్స్ కానీ చూసినట్లయితే చూసే వాళ్ళకే కాదు దాదాపు చూడబోయే వాళ్ళకు కూడా ఇవి చాలా కొత్తగా కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏదేమైనా సరే ఈ యొక్క మూవీకి వెళ్ళినటువంటి ప్రేక్షకులు ఒక మంచి వేరే లోకాన్ని విహరించినట్లుగా కూడా ఫీల్ అవుతున్నట్లు మనము గ్రహించుకోవచ్చు అన్నమాట. అలాగనే అక్కడ ఉన్నటువంటి కొన్ని పుణ్యస్థలాలు కానీ లేకపోతే అక్కడ కొన్ని దేశ విదేశాలలో సినిమాలో మనము రివ్యూలో చెప్పుకున్నటువంటి విధంగా ఇక గ్రంథాలకు సంబంధించినటువంటి సారాంశము ఎక్కడెక్కడ ఉంది, ఎవరెవరు వాటిని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తున్నారు అనేటువంటిది రకరకాల దేశాల నుంచి టిబెట్ కానీ లేకపోతే చైనా కానీ దాని తర్వాత కొరియా ప్రాంతాలలో రకరకాల దేశాలలో ఉన్నటువంటి ఈ యొక్క సారాంశాలని గ్రంథాల సారాంశాన్ని ఏకత్వం చేయడానికి చేసినటువంటి కాన్సెప్ట్లో భాగంగా ఈ యొక్క మూవీ చాలా విచిత్రంగా కనిపిస్తుందన్నమాట. కానీ ఇంకా ఈ మూవీలో నటించినటువంటి తేజ సజ్జా కానీ మంచి నటన కనబరిచాడు. అదేవిధంగా హీరోయిన్గా నటించి హిబా క్యారెక్టర్లో నటించినటువంటి హీరోయిన్ కూడా ఎవరైతే రితికా నాయక్ మంచి నటన కనబరిచిందనమాట. అదేవిధంగా వేద క్యారెక్టర్లో నటించినటువంటి తేజ సజ్జా ఒక రేంజ్లో దూసుకెళ్ళాడు. యోధాలాగా నటించినాడని కూడా ప్రేక్షకులని యొక్క టాక్ అనమాట. అదేవిధంగా జగపతి బాబు కానీ మిగతా నటీనటులు కానీ ఇంకా దాదాపు మిరాయి స్థలాన్ని చేరుకునేటువంటి క్రమంలో పెట్టినటువంటి వాళ్ళు విజువలైజేషన్స్ ఒక గరుడ పక్షితో పెట్టినటువంటి ఆ యొక్క విజువలైజేషన్స్
ఒక ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచేటువంటి విధంగా ఆ యొక్క గ్రాఫిక్స్ కళ్ళకి అద్దినట్టుగా కూడా వండర్ఫుల్ క్రియేషన్స్తో ఉన్నాయని చూసినటువంటి ప్రేక్షకులు చెప్తున్నారనమాట. అంతేకాదు దాదాపు అది కరెక్టేనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము కూడా సినిమా చూసి రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వేరే లోకంలో విహరించినట్టుగా ఈ యొక్క మూవీ ఉండటం వల్లనే దాదాపు మూవీ హిట్ అయినట్లుగా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నమాట. హిట్ అనే కాదు, ఇంకా మూవీలో ఇంకా రకరకాల ఎలిమెంట్స్, చాలా కొత్త కొత్త ప్లేస్లు, కొత్త కొత్త కొన్ని ప్రయోగాలు, కొన్ని మంత్రదండాలు అనేటువంటి కొన్ని కాన్సెప్ట్లు కొన్ని మనకి చిత్ర విచిత్రంగా ఉంటాయన్నమాట. అంతటి చక్కగా తీశారు కాబట్టే ఈ మూవీని ఈరోజు పిల్లలు పెద్దలు ఆదరిస్తున్నారు అని మనము చెప్పవచ్చు. ఏదేమైనా సరే తెలుగు మూవీ కార్తీక్ ఘట్టంనేని డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీ మన యొక్క తెలుగు నిర్మాతలకు కూడా మంచి లాభాలని చేకూరుస్తుందని మనము అంచనా వేయవచ్చు. అదేవిధంగా హిందీ బెల్ట్లో అయితే నిదానంగా గ్రాడ్యువల్గా ఇది మంచి హైప్ క్రియేట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా మంచి రేంజ్లో దూసుకుపోయేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రజెంట్ అయితే 100 క్రోర్స్ క్లబ్ని దాదాపు 4 డేస్లోనే క్రాస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎన్ని కోట్లు సాధిస్తుంది అనేటువంటిది కూడా మనం అన్ఎక్స్పెక్టెడ్. అదే రేంజ్లో కానీ మోతుటాకుతో వెళ్ళిపోయినట్లయితే దేశం మొత్తం మీద దాదాపు సినిమా మూవీ వచ్చేసి రాముడు యొక్క ఆయన యొక్క త్యాగాలు, ఎక్కడెక్కడ ఆయన యొక్క అక్కడ ఆయన విల్లు ఎక్కడ చేతబట్టాడు, ఎక్కడ ఆయన కోదండాన్ని ఆయన భద్రపరిచాడు, అదే మిరాయిగా చెప్పుకొచ్చేటువంటిది, ఆ ప్లేస్లో ఉన్నటువంటి కాపాడటానికి ఎవరెవరు ఉన్నారనేటువంటిది చాలా వండర్ఫుల్ నెరేషన్ తోటి తీసినటువంటి ఈ యొక్క మూవీ కళ్ళకు కట్టినట్లుగా ఆ యొక్క విజువలైజేషన్స్ చాలా వండర్ఫుల్గా అనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా మనోజ్ చేసినటువంటి ఆయన యొక్క క్యారెక్టర్ విలనైజ్డ్గా చేసినటువంటి క్యారెక్టర్ అద్భుతంగా పండిందని చెప్పవచ్చు. ఒక రకంగా మనోజ్కు ఇటువంటి పరిస్థితుల్లో మంచి బ్రేక్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. తన నటనకి సానబట్టే విధంగా ఈ యొక్క మూవీ ఉందని కూడా మనము భావించవచ్చు అనమాట. ఏదేమైనా సరే మంచి పాజిటివ్ టాక్తో వెళ్ళిపోతూ హై రేంజ్లో కలెక్షన్స్ కూడా కలెక్ట్ చేస్తూ వెళ్తున్నటువంటి మిరాయి మూవీ మరిన్ని కలెక్షన్స్ అందుకోవాలని, తెలుగు ప్రేక్షకుల యొక్క మన్ననలు ఇంకా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.